హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. టైం అయితే 7:30 అయింది. మా అక్క మా బావ వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చారనమాట. సో ఈరోజైతే ఫుల్గా ఉన్నారనమాట ఇంటి నిండా. వీడియో అయితే ఇలానే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే మా అక్క టీ పెడుతుందనమాట. మాకైతే టీ అలవాటు అస్సలు లేదు, వాళ్ళు డైలీ తాగుతారు. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే టీ అయితే పెట్టేస్తుంది. మా అక్క వాళ్ళు సడన్గా హైదరాబాద్ ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళు మా రిలేటివ్స్, అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా, హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు యూఎస్ఏ వెళ్తున్నారనమాట. అంటే ఆల్రెడీ వెళ్ళారు, వాళ్ళు వెళ్ళి 3 months అయిపోయింది. వాళ్ళ బాబుని ఏంటంటే మా అక్క వాళ్ళ దగ్గరే ఉంచారు, అక్కడ కొంచెం సెటిల్ అయ్యాక తీసుకెళ్దామని చెప్పేసి. ఇంక ఇప్పుడు వాళ్ళ అంటే ఆ బాబు వాళ్ళ డాడీ వచ్చాడనమాట ఆ బాబుని తీసుకెళ్ళడానికి. సో వచ్చేసి ఒక 10 days ఉండి ఇక్కడ, ఇంకా 10 days తర్వాత హైదరాబాద్ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకున్నారనమాట. నైటే ఫ్లైట్ ఎక్కేశారు. మా బావ వాళ్ళు ఏంటంటే ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అని చెప్పేసి అందరు కలిసి వచ్చారు హైదరాబాదు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మా అక్క వాళ్ళు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మా ఇంటికి వచ్చారనమాట. నైట్ 1కి ఫ్లైట్ అనమాట. ఎక్కిచ్చేసి అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఉదయానికి మా ఇంటికి వచ్చేసారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా నిద్ర వస్తుంది. మా బాబాయ్ అయితే అస్సలు పడుకొని ఇవ్వట్లేదు, చక్కగా ఇప్పటిదాకా పడుకొని లేచాడు. మా అక్క కూడా నైట్ అంతా నిద్ర లేదంట, అస్సలు నిద్రపోని ఇవ్వట్లేదు. తినేసి అలా పడుకున్నామన్నమాట నిద్రపోదామని చెప్పేసి. ఇంకా ఒకటే కొట్టడము, నిద్ర లేపడం, మనిషి మీద నుంచి దూకడం, ఇదే సరిపోతుంది. ఇంకా నిద్ర అయితే పోనివ్వట్లేదు. చూడండి మా అక్కనైతే ఎలా కొడుతున్నాడో. ఇంకా ఇటు ఇక్కడ చూడు. ఇప్పుడు టైం అయితే 7 అయిపోయిందనమాట. ఈవినింగ్ మేమందరం రెడీ అయిపోయి బయటకు అయితే వెళ్తున్నాం. ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్తున్నారు మా హస్బెండ్. ఈరోజైతే చాలా హ్యాపీగా గడిచిపోయింది. కాసేపు నిద్రపోయాము. ఇంకా మా బావగారు అయితే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి హైదరాబాద్ రావడం. మా అక్క అయితే వచ్చింది, కానీ ఇద్దరు కలిసి అయితే ఈరోజే ఫస్ట్ టైం అనమాట రావడం. సో ఇంక ఇప్పుడు మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏంటి ఎలా ఉందన్నదంతా మీకు చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఇలానే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అందరు రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయారు కిందకి, నేను కూడా వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఇంకా మేమైతే ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందండి. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలా అని కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాము. కుక్కట్పల్లి అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు, దగ్గరే అండి. ఇప్పుడు కుక్కట్పల్లి మీదుగానే మియాపూర్ కూడా వెళ్ళాలి. సో మా హస్బెండ్ అయితే కుక్కట్పల్లి వెళ్దామా మియాపూర్ వెళ్దామా అని అయితే అడుగుతున్నారు. అక్కడ ఉంది ఎగ్జిబిషన్, ఇక్కడ కూడా ఉంది. కానీ మేమైతే లాస్ట్ టైం చూసామండి కుక్కట్పల్లిలో ఏంటంటే ఫిష్ ఎక్వేరియం ఉంటుందన్నమాట. ఇంకా సో ఫిష్ ఎక్వేరియం ఏముందిలే, లాస్ట్ టైం చూసాం కదా. ఈ మియాపూర్లో యానిమల్ వరల్డ్ ఎగ్జిబిషన్ ఉంది కదా, సో మా బాబు కూడా ఎంజాయ్ చేస్తాడు అవి చూస్తూ అని చెప్పేసి. చాలా టైం పట్టినా కూడా ఈ కుక్కట్పల్లి వరకు అయితే ట్రాఫిక్ ఏం ఉండదండి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా మియాపూర్కి అయితే ఫుల్ ట్రాఫిక్ అనమాట. కష్టమైనా సరే మా హస్బెండ్ సరే వెళ్దాంపా అని చెప్పేసి అయితే తీసుకెళ్ళారనమాట. చూడండి అసలు ఎంట్రన్సే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మేమందరం అయితే దిగేసాము. మా హస్బెండ్ అయితే కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళారు. ఇక్కడైతే టికెట్ ఈచ్ 100 రూపీస్ అనమాట. ఇంకా టికెట్స్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము ఇప్పుడు. టికెట్స్ తీసుకొని ఇప్పుడు లోపలికి అయితే వెళ్తాము. లోపల ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను, చూడండి. నుంచే స్టార్ట్ అవుతాయండి యానిమల్స్ అన్నీ. ఇంకా ఇక్కడైతే యానిమల్ సౌండ్స్, ఒక మ్యూజిక్ అవన్నీ పెట్టయితే ఆన్లో ఉన్నాయన్నమాట. చాలా బాగుంది చూడటానికి. నేనైతే ఒరిజినల్ ఆడియో పెడదాం అనుకున్నాను, కానీ కాపీరైట్ వస్తుందేమో అని చెప్పేసి నేను మ్యూట్లో పెట్టేశానమాట. ఇంకా యానిమల్స్ సౌండ్స్, మ్యూజిక్ అవన్నీ వస్తూ చాలా బాగున్నాయండి. టైగర్, లయన్ కూడా రియల్గా ఉన్నట్లే ఉన్నాయి. నాకైతే అవి చూడగానే చాలా భయం వేసింది. మా బాబుకు కూడా భయపడ్డాడండి. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం ఈ ఎగ్జిబిషన్ చూడటము.
ఎవరికైనా ఈ ఎగ్జిబిషన్ కావాలి అనుకుంటే, చూడాలనుకుంటే పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇది మియాపూర్లో ఉంది. సో ఎవరైనా ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకుంటే ఇది మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బాగుంది. ఇంకా అందులోంచి బయటకు వస్తే ఇంక ఇవన్నీ ఇంకా ప్రతి ఎగ్జిబిషన్లో ఉండేవే ఇవన్నీ జైంట్ వీల్స్, ఇంకా షాపింగ్ వేర్వి అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా జ్యువెలరీసు, ఇంకా మినీ కిచెన్ వేర్ కూడా ఉందండి. మినీ కిచెన్ వేర్ చేస్తారు కదా కొంతమంది, వాళ్ళకు కూడా అన్నీ క్యూట్గా చాలా బాగున్నాయి. నాకైతే తీసుకోవాలనిపించింది కానీ ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా స్లిప్పర్సు, క్లిప్స్, డ్రెస్సెస్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ చూసుకుంటూ ఇంకా కొన్ని యాక్సెసరీస్ అయితే షాప్ చేసామన్నమాట. షాపింగ్ చేసేసి ఇంక ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ కిడ్స్ గేమ్స్, కిడ్స్ వేర్వి అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఏదైనా ఎక్కుదాం అందరం సరదాగా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. ఇంకా మా బాబు అయితే టాయ్స్ చూసిన దగ్గర నుంచి టాయ్ కావాలని చెప్పేసి గోల చేశారనమాట. మా హస్బెండ్ అయితే ఇంకా అది కొనిపించారు మా బాబుకి. 250 పెట్టి పోలీస్ కార్ అనమాట, అది కొనిపించారు. ఇంకా అది పట్టుకొని ఏ గేమ్స్ అయినా ఆడుకోనానా అంటే ఏవి ఆడలేదు అసలు, అదే పట్టుకొని ఉన్నారు. ఇంకా మేమైతే ఇదేదో ఈ రౌండ్గా తిరిగేదైతే ఎక్కుదామని చెప్పేసి వెళ్తున్నామండి. టికెట్ అయితే ఒక్కొక్కరికి 100 రూపీస్ అనమాట. మేము మా అక్క వాళ్ళ పేరు ఇంకా మా బావగారి వాళ్ళ కూతురు అందరం అయితే ఎక్కడానికి వెళ్తున్నాము. ఇంకా మా బాబు ఎందుకులే కళ్ళు తిరుగుతాయని చెప్పేసి ఇంకా మా అత్తమ్మ అన్నది నేను ఎత్తుకుంటాను బాబుని, మీరు వెళ్ళేసి రండి అని చెప్పింది. అందరం అయితే అది ఎక్కడానికైతే నేనైతే ఇది ఫస్ట్ టైం ఎక్కాను. జైంట్ వీల్ కూడా నేను ఒక్కసారి ఎక్కాను కానీ నాకు చాలా భయము. ఇదైతే అంత భయంగా అయితే ఏం లేదండి, చాలా ఈజీగానే అనిపించింది. అంత ఎగ్జైట్మెంట్ కూడా లేదు ఇందులో. సో నాకైతే వేస్ట్ అనిపించింది అనమాట. దీని బదులు జైంట్ వీల్ ఎక్కితే ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా నేనైతే మా హస్బెండ్తో అలా సరదాగా ఒక రీల్ అయితే తీపిచ్చుకుంటున్నాను అనమాట. మీరు కూడా చూడండి. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. ఇంకా మేము అన్నీ చూసేసి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. అక్కడైతే వాటర్ చూసేసి మా బాబు వాటర్ దగ్గర ఆడుతానని ఏడ్చేసాడనమాట. సరే అని కాసేపు ఉంచేసి మా బాబుని అయితే ఆడిపించాం వాటర్ దగ్గర. ఇంకా అలా ఆడిపించేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నామన్నమాట. ఇంక ఇప్పుడు అందరం అయితే బయటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇప్పుడైతే ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే అండి. ఇంకా అందరం అయితే టిఫిన్ చేసేసి కూర్చున్నాము. ఎక్కడ వాళ్ళం అక్కడ. మా అక్క వాళ్ళు అయితే ఇంకా ఈరోజు నైట్కి అయితే వెళ్తారు ఇంటికి. సో ఇప్పుడైతే టిఫిన్ చేసేసి అందరం కూర్చొని మూవీ చూస్తున్నాము. ఇంక ఇక్కడైతే మేము పడుకుందామని అయితే వచ్చామండి. మా అక్కయితే ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుతుంది. ఫోన్ చూపిస్తున్నానని చెప్పేసి చూపించొద్దా అంటుంది. మా బాబు పడుకుంటే మా బాబుని లేపుతూ ఉంది, లెగు నాన్న అని చెప్పేసి అసలు పడుకొని ఇవ్వదనమాట. మా అక్క వస్తే మా బాబుని ఎత్తుకోవాలనే పిచ్చి ఎక్కువ. ఇంకా అట్లా ఫోన్ మాట్లాడుతుంది. మా బాబుకేమో చక్కగా నిద్రపోతున్నాడనమాట, అసలు లెగవలేదు. ఇంక ఇక్కడ చూసినట్లయితే మేము మా ఫ్రెండ్ వచ్చిందండి. తనైతే జాబ్ చేస్తుంది అనమాట. మా అక్కని మీట్ అవుదామని చెప్పేసి ఇక్కడ పక్కనే ఉంటుంది, మా హౌస్కి పక్క ఏరియాలోనే ఉంటుంది అనమాట. తనైతే వచ్చింది. వస్తూ లాలీపాప్స్ అవి తెచ్చిందనమాట. మా బాబు కోసమని చాక్లెట్స్ లాలీపాప్స్ తెచ్చింది. అవి మేమైతే తింటున్నాము కూర్చొని. ఇంకా కోన్ కూడా తెమ్మని చెప్పాము మేము, కోన్ పెట్టించుకుందామని చెప్పేసి. తను చాలా బాగా పెడుతుంది అనమాట కోను. ఇంకా అలా కోను కూడా తీసుకొచ్చిందనమాట. మా అక్కకైతే పెడుతుంది ఇప్పుడు. ఆ తర్వాత నేను కూడా పెట్టించుకుంటానమాట. చూడండి తను ఎలా పెడుతుందో మీకు కూడా చూపిస్తాను.
తర్వాత నేను కూడా పెట్టించుకుంటున్నాను. మా అందరికీ, మా ఫ్రెండ్స్, మా బ్యాచ్ అందరికీ తనే పెడుతుందండి. కానీ తనకు పెట్టడానికి ఎవ్వరూ లేదు. నా ఎంగేజ్మెంట్కి తనే పెట్టింది, నా మ్యారేజ్కి తనే పెట్టింది, మా ఫ్రెండ్స్ బ్యాచ్లో అందరి మ్యారేజెస్కి తనే పెట్టింది. కానీ తన మ్యారేజ్కి పెట్టడానికి ఎవరూ లేరనమాట. వాళ్ళకి వాళ్ళు పెట్టుకోలేరు కదా. చూడండి, తనైతే చాలా బాగా పెడుతుంది. నేనైతే తను పెట్టడం మొత్తం ఒక వీడియో తీసేసి ఆల్రెడీ పోస్ట్ చేశానమాట. కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. మొత్తం వీడియో పెట్టాను తను ఎలా పెడుతుంది ఏంటి అన్నది. ఇంకా చాలా రోజులైంది కదా పెట్టుకోక అని చెప్పేసి, ఎలాగో తను వస్తుంది కదా కాసేపు అలా పెట్టించుకుందాం సరదాగా అని చెప్పేసి అయితే పెట్టుకున్నామండి. ఇంకా అలా అని చెప్పేసి టైంపాస్ అవుతుందిలే అని చెప్పేసి పెట్టించుకుంటున్నాం అనమాట. ఈ వీడియో కావాలనుకున్న వాళ్ళైతే వెళ్ళి చూడండి. ఇంకా మా బాబు చూడండి, ఎగ్జిబిషన్లో కారు కొనిపించామని చెప్పాం కదా, దానికి లైటింగ్ వస్తుంది, ఇంకా సౌండ్ వస్తుంది, దాన్ని అయితే ఆడుతూనే ఉన్నాడండి ఉన్నటి నుంచి. నిద్రపోయేటప్పుడు కూడా అది పొట్ట మీదే పట్టుకొని నిద్రపోతున్నాడు. అది కూడా మంచం మీదే నడుపుతున్నాడు. కింద నడుపునానా అని కింద పెట్టినా కూడా ఏడ్చి మరి నేను మంచం మీదే నడిపేస్తాను అని చెప్పేసి మంచం మీదే నడుపుతున్నారు. మరి మా బాబా ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు గోడల మీద మంచాల మీద నడుపుతూ ఉంటాడు కార్స్ అయితే, కింద మాత్రం అస్సలు నడపడనమాట. మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా? అయితే కామెంట్ చేయండి. సో ఫైనల్లీ అక్క బావగారు వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట. వెళ్ళేసి డ్రాప్ చేసి వచ్చేసాం కార్లో. అమీర్పేట నుండి అయితే బస్ బుక్ చేసాము గంగోల్కి. సో ఇప్పుడే డ్రాప్ చేసి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు టైం అయితే 10:30 అయిపోయింది నైట్. వాళ్ళైతే వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్ కూడా మా అక్కని మీట్ అయ్యేసి ఒకసారి మాట్లాడేసి వెళ్ళిపోదామని అయితే వచ్చింది. తను కూడా జాబ్ చేస్తుంది అనమాట, ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. సో ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి కాసేపు ఉండి దాంతో కోన్ పెట్టించుకున్నామన్నమాట. చాలా రోజులు అయిపోయింది కోన్ పెట్టుకోక. తను చాలా బాగా పెడుతుంది కోను. సో అలాగే వచ్చేటప్పుడు ఒక కోన్ కూడా తీసుకురమ్మంటే తీసుకొని వచ్చింది. ఇంక ఇద్దరికైతే పెట్టేసింది అనమాట. అలా సింపుల్గా ఒక హ్యాండ్కి అయితే పెట్టించుకున్నాం సరదాగా కాసేపు. ఇంకా తను కూడా కాసేపు ఉండేసి వెళ్ళిపోయిందండి. ఏదో పని ఉందని చెప్పేసి ఇంకా త్వరగానే వెళ్ళిపోయింది. 8:30, 9కి అట్లా వెళ్ళిపోయింది. ఇంకా అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట. ఈరోజంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది. మా బావగారు అయితే ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ టైం అనమాట మా ఇంటికి రావడము. అంటే హైదరాబాద్ వచ్చారేమో నాకు తెలీదు, కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం మా అక్క మా బావ కలిసి ఇద్దరు మా ఇంటికి రావడం. మా అక్క వచ్చేసింది 2-3 టైమ్స్, మా బావగారు అయితే ఇదే ఫస్ట్ టైం రావడం. సో ఇంకా అలా గడిచిపోయిందనమాట. సో ఇంకా మా అత్తమ్మ మా బావగారి వాళ్ళ కూతురు ఇద్దరైతే ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 1 వీక్లో వెళ్ళిపోతారనమాట. సో మాకు కొంచెం బిజీ వర్క్ అయితే ఉంది. ఒక 3-4 డేస్ తర్వాత వర్క్ ఏంటి అంటే హౌస్ షిఫ్ట్ అవ్వాలన్నమాట. హౌస్ షిఫ్టింగ్ ఎందుకు ఏంటి అన్నదైతే నేను మీకు మొత్తం ఇంకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేము హౌస్ ఇప్పుడు ఉండే హౌస్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వెళ్ళబోయే హౌస్ ఎలా ఉంటుంది, సో అసలు ఎందుకు వెళ్తున్నాము ఏంటి, మొత్తం ఎలా షిఫ్ట్ చేస్తాము అన్నది మొత్తం నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో మేబీ నెక్స్ట్ పెట్టబోయే వ్లాగ్ అదే అయ్యి ఉండొచ్చు, అదే అయ్యి ఉంటుందన్నమాట. సో అందరూ కన్ఫామ్గా చూడండి. ఒక రీజన్ అయితే ఉంది మేము హౌస్ షిఫ్ట్ అవ్వడానికి, అదేంటన్నది కూడా నేను మీకు ఆ వీడియోలోనే చెప్తానన్నమాట. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్ బాయ్.